మెట్లు ఎక్కడం కంటే దిగడంలోనే మీ మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అంటే నమ్ముతారా? ఇదేంట్రా ఇదే? అదేంటి, నేను ఎక్కేటప్పుడు కదా కష్టపడుతూ, ఆయాసపడుతూ, చెమటలు కార్చుకుంటూ ఎక్కుతున్నది. దిగడం స్టైల్‌గా, కేర్‌ఫ్రీగా దిగేస్తాను అని అనుకుంటున్నారుగా? ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఎక్కడం, దిగడం వలన మోకాళ్ళ మీద పడే ఒత్తిడి గురించి. ఓవరాల్‌గా బాడీ మీద ఉండే ఎఫెక్ట్ గురించి కాదు. స్టడీస్ ప్రకారం ఎక్కేటప్పుడు మ్యాక్సిమంగా మన బాడీ వెయిట్‌కి 5 ఇంతలు, దిగేటప్పుడు 6 ఇంతలు మోకాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే దిగేటప్పుడు మోకాలుని బ్యాలెన్స్డ్‌గా ఉంచడానికి మన తొడ కండరాలు, మెయిన్లీ క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్‌స్ట్రింగ్స్ మోకాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడిని క్రియేట్ చేస్తాయి. సో నెక్స్ట్ టైం నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు స్టెప్స్ దిగేటప్పుడు ఒకసారి ఆలోచించండి. రుకో జరా సబర్ కరో, లిఫ్ట్ లేక స్టెప్స్ని ఖచ్చితంగా వాడాలి అన్నప్పుడు ఈ టిప్స్ని ఫాలో కండి. హ్యాండ్ రైల్ని ఖచ్చితంగా వాడండి. స్టెప్స్ మీద పాదంని పూర్తిగా మోపండి. హ్యాండ్ రైల్ లేని చోట క్రిస్ క్రాస్గా ఎక్కండి. ఒక కొత్త విషయం తెలుసుకున్నాం అన్న వాళ్ళు కమెంట్ చేయండి. ఫ్రీక్వెంట్గా స్టెప్స్ యూజ్ చేసే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి.